వచనం వరకు చదువుదామండి. ఒకసారి చదువుదాం. చదవండి అమ్మా. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. సరే, ఈరోజు వాక్య భాగంలో ఒక చిన్న వాక్య భాగాన్ని మనం గమనిద్దాం. ఇందులో దేవుడు మోషే గారికి ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేయడానికి దేవుడు మోషే గారి దగ్గర దిగి వచ్చాను అనే మాట ఉంది. ఏమండి, అందులో మీరు చూసినట్లయితే మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అది మనం ఎన్నో వచనం, 5వ వచనంలో చూద్దాం. ఇప్పుడు మీరు ఆలోచన చేస్తారా, ఇలాగా దేవుడు నీ ఎదుట దిగి వచ్చాను, దేవుడు నీ ఎదుట దిగి వచ్చాను. దేవుడు దిగి వస్తే ఎలా ఉంటుంది అని అంటారు? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు తెలుగు బైబిల్లో దిగి వచ్చాను అనే మాట ఇంపార్టెంట్గా మనం ఇప్పుడు గుర్తుపడదాం. దిగి వచ్చాను, ఏమండి, గాడ్ కేమ్ డౌన్ అన్నట్టుగా, ఆయన క్రిందకి దిగి వచ్చాను అన్నట్టుగా మనము చదువుతాం. అయితే దేవుడు దిగి వచ్చాక తప్పనిసరిగా ఏ మనిషి దగ్గర ఆయన దిగి వచ్చాడో ఆ మనిషి జీవితం మొత్తం మారాలి. ఏదో గొప్ప మార్పు ఆయన చేయదలిచాడు లేదా చూడదలిచాడు. అది ఆయన దిగి వస్తేనే జరిగే పని. దేవుడు దిగి వచ్చిన సందర్భాలు బైబిల్లో చాలా చోట్ల ఉన్నాయి. ఏమండి, చాలా చోట్ల ఉన్నాయి అనడానికి చాలా వాక్య భాగాలను మనం చూస్తాం. అయితే ఆయన దిగి వచ్చిన తర్వాత నీలో ఆయన ఎవరో ఏమిటో తెలుసుకోలేకపోతే అది మరీ బాధాకరమైన విషయం. ఇలా వినండి, ఈ వచనంలో నేను మళ్ళీ చెప్తున్నాను. దేవుడు నీ కొరకు దిగి రావడం అంటే చాలా పెద్ద పని చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలను నడిపిస్తున్నాడు ఎవరు? మోషే గారు. ఎన్ని లక్షల మంది అనేది మీకు తెలుసు. క్షణానికి అడుగు అడుగున దేవుడు పక్కన కూడానే ఉన్నాడు. ఎవరు కూడా? మోషే గారు కూడా. మళ్ళీ మోషే గారు మామూలు మనిషిగా ఉండకూడదని మోషే గారిని తనివి తీరా అభిషేకించాడు. చాలా రెట్లు, ఎన్నో రకాలైన, ఏమండి, ఒక రకమైన అభిషేకం మోషే గారి మీద ఉన్నట్టు తర్వాత కానీ ఎవరికి అర్థం కాలేదు. మీరు కూడా గమనించండి. ఇప్పుడు నేను వాక్యం చెప్తాను కదా, చెప్పేటప్పుడు దేవుడిని ఎప్పుడు నేనేమడుగుతానంటే, అయ్యా నా మీద ఉన్న అభిషేకం నా మీదే ఉండాలి అంటాను. ఇప్పుడు నేను వాక్యం చెప్పడానికి, బయట వేరే వాళ్ళు ఎవరైనా వాక్యం చెప్పడానికి రెండిటికి తేడా ఉండాలి, అది నేను అడుగుతా.
బయట వాళ్ళు వాక్యం చెబుతారు, వాళ్ళు దేవుని బిడ్డలే, వాళ్ళ మీద ఒక రకమైన అభిషేకం ఉంటుంది. అందుకు దేవునికి స్తోత్రం. మరి నేను వాక్యం చెబుతాను, నా మీద అంటూ ఒక అభిషేకం ఎలాగంటే ఆయన అభిషేకం నా మీద ఉంటే నేను మామూలు మనిషిగా నేను మాట్లాడను. అంటే ఎలాగా, అయ్యా నాయన, అమ్మ బాబు, అయ్యగారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఎలాగంటే మీరు ఏమండి దేవుని వాక్యం వినేవారై ఉన్నారనుకోండి, మీరెవరు దేవుని వాక్యం వినేవారై ఉన్నారు అనుకోండి, అప్పుడు మీకు నాకు మధ్యన ఏముండాలంటే వాక్యమే ఉండాలి. నేను మీ దగ్గర ఎప్పుడు ఎదురు చూసేది ఏమిటంటే మీరు దేవునికి చాలా ఇష్టమైన వారిగా కనబడాలి, మీ నుంచి దేవునికి మహిమ రావాలి. అది నా కోరిక. నేను దేవుని దగ్గర ఎక్కువగా ఎగబడి బ్రతిమాలేది ఏంటంటే వాక్యం కూడానండి, నేను చదువుతాను కదా, మీరు చదువుతారు, నేను కూడా చదువుతాను. నాకు పలు రకాలుగా ఆయన కనబడాలని ఆశపడతాను, అట్లా సిద్ధపడతాను. ఒక్కోసారి ప్రభువుతో అడుగుతాను, ప్రభువా ఇలాంటి వాక్యం, ఇలాంటి ప్రత్యేకత కలిగి ఉన్న వాక్యం నీ బిడ్డల దగ్గరికి తీసుకొని వెళుతున్నాను నేను, అందుచేత ఈ వాక్యములో ఉన్న పూర్వపరాలు మేము తెలుసుకోవాలి, మరి వాక్య ప్రకారంగా మేము ఉండాలి, అందుచేత నేను నువ్వు ఎలా కోరుకుంటే అలా చెప్పే అభిషేకం నా మీద ఉండాలని ప్రభువుని అడుగుతాను. అప్పుడు నేను ప్రభు కోరుకున్నట్టుగా వాక్యం చెప్పినప్పుడు మరి అందరికీ నచ్చుద్దా? అందరూ ఇష్టపడతారా? అమ్మా, వాక్యం కొరకు చాలా సందర్భాల్లో శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, నిందలు వస్తాయి. అప్పుడు వేరు లోపలికి ఏది భూమి లోపలికి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు ఎంతో సంతోషంగా కనిపిస్తారు, చాలా ఆనందంగా కనిపిస్తారు. తదనంతరం మాకు ఈ వాక్యం కంటే కూడా మమ్మల్ని పొగిడే వాళ్ళు కావాలి. అంటే మీరు ఎక్కడైనా చూసారా వాక్యం కొరకు అంటే వాక్యమే కావాలని ఒక కాలంలో ఎగబడ్డ వాళ్ళే వాక్యం బాగా వచ్చేటప్పటికి వాక్యం మాకు అక్కర్లొద్దు అని వెళ్ళిపోయే వాళ్ళని మీరు చూచారా అంటే ఈ మందిరంలో నేను అలాంటి వాళ్ళని గమనించాను. వాళ్ళకి వాక్యం వద్దు, ఇప్పుడు ప్రజలు వాళ్ళని గుర్తించేటట్టు కావాలి. కాకపోతే మీరు ఒక్కటి చూడండి, మోషే గారికి పెద్ద పని అప్పచెప్పాడు. అంత పెద్ద పని తను చెయ్యాలి అంటే దేవుడు తన కూడా ఉన్నాడు అనడానికి తనివి తీర మోషేని అభిషేకించినది గాక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను మోషే, అది నువ్వు చూడుప్పుడు అన్నట్టుగా దేవుడు మోషే ఎదుట దిగి వచ్చాను. ఏమయ్యాడమ్మా చెప్పండి? అప్పుడు దిగి వచ్చాను అంటే అర్థమేమిటయ్యా? మీరు ఆలోచన చేయండి. ఆయనే గనక దిగి వచ్చాడు అనుకుందాం, దిగి వస్తే అక్కడ చెత్త ఉంటుంది అంటారా? మరి చెత్త, పనికిమాలిన యావిగేషన్స్ అంటూ ఉంటాయి కదా, వీడి మీద పడక ఆడి మీద పడక, వీడితో గొడవ ఆడితో గొడవ, తర్వాత గయ్యాలిలాగా ఉండడం, లేకపోతే ఇక్కడ కాదులు అక్కడ చెప్పడం, అక్కడ కాదులు ఇక్కడ ఈ కోవ అంతా కూడా ఆయన దిగి వచ్చాడని బుద్ధి జ్ఞానం లేకుండా ఉంటాం చూడండి, అలాంటి వాళ్ళల్లోనే ఇలాంటివన్నీ ఏడుస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళకి ఏం ప్రత్యక్షతలు రావు. వాళ్ళ కాలం ఎలాగుంటుందో తెలుసా అండి? భూమి మీద తనివి తీర అన్నం ఉంటుంది సార్. ఎందుకంటే వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు కాబట్టి అన్నం పెడతాడు. వాళ్ళ నిక్కరేమి చిరిగిపోలే, ఏమంటే వాళ్ళు కాళ్ళేమి ఏం కాలేదు, వాపు రావు, కడుపు నిండా పెడతాడు. వాళ్ళకి అన్నం కావాలంటే అన్నం, మాంసం కావాలంటే మాంసం, నీళ్ళే కావాలంటే నీకు నాకు అర్థం కానంత అలాగా ఫిల్టర్ చేసిన రాయి నుంచి నీళ్లు తెచ్చి ఇస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ దేవుడు దిగి వచ్చిన తర్వాత కూడా బుద్ధి జ్ఞానం లేని వారిగా ఉంటారు చూడండి, వాళ్ళు మధ్యలోనే రాలిపోయారు. ఎందుకంటే వాళ్ళల్లో సనుగులు ఉన్నాయి, వాళ్ళల్లో వేశ్యా జీవితం ఉంది, వాళ్ళల్లో లోక ప్రకారంగా బ్రతకడం ఉంది. వాళ్ళు సార్ మనిషి చూచాకే అప్పుడు అయ్యో వీళ్ళ కళ్ళల్లో నేను పడ్డానని అప్పుడు లబోదిపోయి ఆడవడం కట్టారే, రోజు దేవుడిని నేను సినిమా చేసినట్టుగా రికార్డు చేస్తున్నాడని అర్థం కావట్లేదా? నన్నైనా నిన్నైనా మనల్ని అందరినీ ఆయన చూడటం లేదా? ఇది ఏమన్నా అర్థమవుతుందంటారా? ఇప్పుడు దేవుడు దిగి వచ్చాను, ఎవరి దగ్గరికి దిగి వచ్చాడు? నీ దగ్గర ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు జరిగినాయి అంటారా? మీరు ఒక్కసారి ఆలోచించారు. దిగి వచ్చాడంటే ఆ చుట్టుపక్కలంతా కూడా పర్వతం అయితే పర్వతం, ఆ చుట్టుపక్కల భూమి ఉంటే భూమి, ఆ చుట్టుపక్కల భాగాలనే అగ్నిమయమైపోయినాయి అని రాశాడు. బైబిల్లో అలాగ ఉంది. ఆయన దిగి వచ్చాడు అని అంటేనే అది ఎలా ఉంటుందట? ఏమండి బైబిల్ వాక్యాల్లో 19వ అధ్యాయం 18 చదువుతారమ్మా, అదే నిర్గమాకాండం
19వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుతారా? ఏమండి, ఆయన దిగి వస్తే యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. ఆ ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతం అంతయు మిక్కిలి కంపించెను. అబ్బా, ఈ వచనం మీకు ఏమైనా అర్థమవుతుందా సార్? ఆ చుట్టు భాగాలన్నీ కూడా ఎలాగైపోయినట్ట? కంపించెను అగ్ని. ఇదిగో ఈ వాక్యాన్ని నేను చెప్తున్నాను. దేవుడు ఎలా దిగి వచ్చాడంటే మేఘముల నుండి దిగి వచ్చాను. సరే, మేఘం అనే దానిని మనం ఆయన వాహనం అనుకుందాం. పైనుండి దిగి వచ్చాడు. ఏమండి, పరలోకం నుండి దిగి వచ్చాడు అనుకుందాం. అప్పుడు ఆయన పరలోకం నుంచి ఆయన ఎప్పుడు దిగి వస్తాడు? భూమి ఎప్పుడు కూడా ఎదురు చూచేదొట్టుగా కావాలి. భూమి ఎప్పుడు ఎలా ఉండాలి? భూమి ఎలాంటిదంటే ఆయన పెడితే తినేదొట్టు ఉండాలి. భూమి ఎలాగ ఉండాలి? పరలోకానికి భూమి నుంచి ఏదో పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళు బతకాలనేది అక్కర్లా. అక్కడి నుంచే ప్రతి మంచి ఇవి భూమి మీదకి వస్తాయి. కాకపోతే ఆ యోగ్యత మనం సంపాదించుకోవాలి కదా సార్. ఇప్పుడు నేనేమంటాను, డాడీలాగా పరలోకం నుంచి దేవుడు భూమికి అన్నీ సరఫరా చేస్తాడు. పిల్లలలాగా ఈ భూమిలో మనం సుఖశాంతులతో ఉండాలి. పలు రకాల మనుషులను చూస్తాం, పలు రకాల ప్రజలను చూస్తాం. వీళ్ళందరి మధ్యలో కూడా దేవుని మనిషిగాను ఉండడం నీకు అలవాటు అయితే, ఉదాహరణగా ఓ మాట చెప్తాను. ఇప్పుడు దేవుడు దిగొచ్చాడు అంటే అగ్నిలాగా దిగొచ్చాడు. ఏమంటే అగ్ని గోళంలాగా దిగి వచ్చాడు. రాత్రి అగ్గిలే, పగలు అగ్గినే. ఎప్పుడు చూసినా ఆయన అగ్నిమయమైన దేవుడు. ఆయన గురించి మనం బైబిల్లో చదివి చూస్తే కనుక, సార్ ఇలాంటి దేవుడు దిగొచ్చాక కూడా నీకు ఇంకా దేవుని గురించి మంచి అభిప్రాయాలు లేవు అనుకోండి, అప్పుడు ఎలాగా సార్? మరి ఎలాగా? కొంచెం ఆలోచన చేయండి. ఇప్పుడు 3వ అధ్యాయం 8 చదవండి అమ్మా. అదే నిర్గమాకాండంలో 3వ అధ్యాయం 8వ వచనంలో ఏమని వ్రాసాడు అక్కడ? నిర్గమాకాండం కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించడానికి ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నడిపించడానికి దిగి వచ్చాడు. వినండి సార్, మన కుటుంబాలు ఏవో అనుకుంటాం కానీ సార్, మనం బాగా మంచిగా ఉండాలి అంటే నడిపించేవాడు మన కొరకు రావలసిందే. క్రొత్త నిబంధనలో ఆనందం ఏంటంటే యేసు ప్రభు ఎందుకు దిగి వచ్చాడు? పరలోకము నుండి విడవకూడని బాధ్యతను ఎందుకు విడిచిపెట్టి వచ్చాడు అంటే, మనిషి మళ్ళీ దరిద్రుడిగానో, పేదవాడిగానో, రోగిష్ఠుడిగానో, శాపగ్రస్తుడిగానో, ఇగో సార్ బలహీనుడిగానో, ఇంకొక రకంగా అన్యుడుగానో ఉండడానికి కాదు. ఆయన దిగొచ్చాడు అని అంటే దశ మారాలి. నా మొదటి పాయింట్లో నేను ఒకటే అంటున్నాను, ఆయన దిగొచ్చాక ఆయన నిన్ను నడిపించడానికి దిగొచ్చాడు. ఆయన దిగొచ్చాడు అని అనగానే ఇక నీ దశ మార్చడానికి ఆయన దిగి వచ్చాడు. మీరు ఎన్నిసార్లు అన్నా చదివి చూడండి. ఇంకా ఆదికాండంలో పలు చోట్ల మనం చదువుతాం ఆయన దిగి వచ్చిన సందర్భాలు. కాకపోతే ఈరోజు ఒక్క పాయింట్ ఏంటంటే, అగ్నిలో దిగొచ్చిన దేవుడు నీ ఎదుట నిలబడ్డం నీ జీవితానికి ఎంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు. అర్థమైందా? దేవుడు నా ఎదుట వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. ఎట్లా వస్తాడు? వాక్య రూపంలో వచ్చి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ఈ వాక్యం చెప్తానని నేనేమనుకున్నాను? అనుకోలేదు. కానీ ఆయన దిగి వచ్చాడు. ఆ పాయింట్ మీద ఎన్నోసార్లు నాకు ఆలోచన ఇట్లానో వెళుతూ ఉంది. దేవా, నువ్వు దిగి వస్తే నా జీవితంలో మార్పు రావాలి కదా. మరి వచ్చిందంటారా? ఏమండి, ఆలోచన చేద్దాం. చిన్నోళ్ళమో పెద్దోళ్ళమో మన జీవితాల్లో మార్పు రాకపోతే ఇంకా దిగి వచ్చినా వేస్టే కదా. అర్థమవుతుందమ్మా? దిగొచ్చినా కూడా నీ ముందు నిలబడి తలుపు తట్టినా కూడా నీలో ఏ మార్పు రావడం లేదనుకో, ఆయన దిగి వస్తే ఏంటంటారు? అదేమిటో మరి మోషే గారు అలా కాదు. ఆయన అన్ని విద్యలు ఎరిగిన వాడై ఉండి పెద్ద బరువును బాధ్యతను మొయ్యాలని దేవుడు అతన్ని నిర్ణయిస్తే దానికి ఎన్నో రకాలైన సాకులు చెప్పి తప్పించుకుందామని అనుకుంటే దేవుడు తన ముందుకు దిగిరాగానే సరే మీరు ఎలా చెబితే అలాగే అన్నాడు.
ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళకూడదు అనుకున్నాడో అక్కడ దేవుని తరపున వెళతాను సార్ అన్నాడు. మరి అన్నీ తెగించుకొని వెళ్ళాడు. నేను అంటాను, ఇప్పుడు దిగొచ్చిన తర్వాత, దేవుడు దిగొచ్చిన తర్వాత, నీకోసం దిగొచ్చిన తర్వాత, అగ్నిలో దిగొచ్చిన తర్వాత, మేఘాల మీద నుంచి అయినా నీ కొరకు రైమని వచ్చిన తర్వాత నీ బతుకులో మార్పు అనేది ఉండాలనేది నా కోరిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా ప్రత్యేకమైన మాటగా మనం భావిద్దాం. ఏమండి, దేవుడు దిగొస్తే ఏమండి చెత్త అంతా కాలిపోవాలని కోరుకుందాం. నా ముందు ఆయన దిగొచ్చిన తర్వాత ఇంకా ఆయన ప్రభావం నా మీద పని చెయ్యట్లేదు అంటే కనుక తేడా ఉంది. ప్రభువా, నన్ను మార్చడానికి నీకు ఇంత కష్టమైతే ఇంకొకరు మారాలని నేను ఎందుకు అనుకోవాలి? మీకు అర్థమవుతుందా? మాట మారడం లేదు, మనిషి మారడం లేదు. అందరూ ఎలాగనుకున్నారు అని అంటే, దేవుడు బిడ్డలుగా మేము బ్రతుకుతాం, కానీ మా ఇష్టం వచ్చినట్టుగా మేము బతుకుతామంటే జాగ్రత్త. అగ్నిమయుడుగా ఆయన దిగి వస్తాడు. దిగొస్తే చెత్త అంతా, నేను అంటాను, శరీర కార్యాలు అవ్వచ్చు, శారీరకమైన ఇచ్చలు అవ్వచ్చు, మనకంటూ దేవునికి నచ్చనివి కొన్ని అటో ఇటో కనిపిస్తే అవన్నీ తగలడిపోవునుగాక. కాలిపోవాలని కోరుకుంటారా? దేవునికి నచ్చని ఏవైతే ఉన్నాయని కాలిపోవాలని అనుకుంటారా? లేకపోతే ఆయన ఐసులాగా దిగొచ్చేవాడు, ఐసులాగా. కానీ ఆయన అగ్గిలాగా దిగొచ్చాడంటే తనకు నచ్చిందంతా కూడా అది నాలో కానీ నీలో కానీ ఈ మందిరంలో కానీ ఉండకూడదని చెప్పి ఆయన అగ్నిమయుడుగా దిగి వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ దీంట్లోనే ఇంకొక వచనం చదువుదాం. అది ఎలాగా? 6వ వచనం చదవండి అమ్మా. ప్రైజ్ ద లార్డ్. మరియు ఆయన 34:6 చదవండి అమ్మా. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు ఏం చేశాడు అక్కడ? యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు, 1000 మందికి కృప చూపుచు, అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక. ఇక్కడ చూడండి, 2వ పాయింట్, ఆయన దిగి వచ్చాను, అది ఒక మెయిన్. 2వది, ఆయన దిగి వస్తే నీ జీవితంలో అది ఒక ప్రత్యక్షతగా మీరు భావించాలి. ప్రత్యక్షత అంటే తెలుసమ్మా? ప్రత్యక్షత అంటే ఇప్పుడు అంతవరకు మోషే గారికి దేవుడు ఎవరు అంటే అంత వివరణగా తెలియలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు తన ముందు దిగొచ్చాడో అంతే, తనలో మార్పు వచ్చేసింది. ఆ మార్పు ఎంత దూరం వెళ్ళింది అంటే, అతడు ఎట్లా కనిపిస్తున్నాడు? దేవుడిని ఇప్పుడు ఎలా చూస్తున్నాడంటే, ఈయన నా ముందు దిగి వచ్చిన ఆయన మామూలుడు కాదు, ఈయన ఎవరని చెప్తున్నాడు? ఎట్లా చెప్తున్నాడు ఆయన? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా, సత్యములు ఏమండి గల దేవుడైన యెహోవా. అది ప్రత్యక్షత. నీ దేవుడికి ఎలా కనబడాలి? ఏమండి, కృపగల దేవుడని ఒప్పుకుంటారా? దయగలిగిన దేవుడని ఒప్పుకుంటారా? కరుణా వాత్సల్యత చెప్పండి, ఒప్పుకుంటారా? ఇది మీరు ఒప్పుకోగలిగితే ఇందులో నుంచి ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఏమిటబ్బా అంటే, మొట్టమొదట దేవుడు నీ ఎదుట అగ్నిమయుడుగా ఉన్నాడు, అది మర్చిపోకు. దిగొచ్చాడంటే నీ దీనస్థితిని చూచి మార్పు చెయ్యాలని, బానిసత్వంలో ఉండకుండా బయట పడాలని. ఏవో మనకు బలహీనతలు ఉంటాయి. ఐగుప్తీ దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు వాళ్ళు బయటికి రావడానికి అక్కడ వేరే విషయాలు ఉన్నా, మనం రోజు బైబిల్ పట్టుకుంటున్నా స్వభావాలు మారు, బతుకు మారదు, క్యారెక్టరు మారదు. దినచర్యల్లో ఒక కోణంలో భలే అడావిడిగా భక్తిపరులుగా నటించడం, ఇంకో కోణంలో కాస్త మురికి లక్షణాలు పెట్టుకొని అలా కూడా బతకడం బాలేదు. నీకు ప్రత్యక్షత రావాలి, ఆయన ఎవరు అనేది తెలియాలి, ఎంత జాలి గలవాడో తెలుసుకోవాలి. అమ్మా బాబులు పనికొస్తారండి ఇక్కడ? ఈ వచనం దగ్గర మన బంధువులు ఎవరైనా పనికొస్తారండి ఇక్కడ?
మన తోబుట్టువులు ఎవరైనా అంత జాలి చూపించేస్తారని అనుకుంటున్నారా? ప్రతి వారు లబ్ధి కోరి అమ్మ అప్పుడు జాలి వలకబోసినట్టు నటిస్తారు. ఈయన అదేమి లేదు. నీ నుంచి ఆయనకి ఏం అవసరం లేదు. ఆయనకి ఏదైనా కొదువు ఉంది అన్నాడు ఏంటి? 17వ అధ్యాయంలో చదువుతాం, అపోస్తుల కార్యాలు 25లో. అక్కడి నుంచి మనం వెళితే కానీ ఆయన ఏమి ఎందులోనూ కొదువు లేనోడు. కొదువు లేని ఆయన నీ దగ్గరకు వచ్చి ఆయన ఎప్పుడైతే నిలబడ్డాడో, ఎప్పుడైతే నీ స్థితిలో చెత్త చెదారం ఆ శారీరకమైన బలహీనతలు పోగొట్టేశాడో అప్పుడు ఆయన ఎవరో నీకు అర్థమైపోతుంది. ఆయన ఏమై ఉన్నాడో తెలిసిపోతుంది. తెలుసుకున్న తర్వాత అప్పుడు మోషే గారు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, అయ్యా నేను ఏదో అనుకున్నాను కానీ మీరు చాలా జాలి కలిగిన వారు, మీరు కనికరము కలిగిన వాళ్ళు, మీరు అత్యంత కృపా సత్యములు కలిగిన వారు, ఎంత గొప్ప దేవుడు నా ముందు మీరు నిలిచారే అని అప్పుడు ఆయన లోపల ప్రత్యక్షత. అమ్మా, ప్రతి క్రైస్తవుడి జీవితంలో దేవుని ప్రత్యక్షత ఉండే తీరాలి. అది దైవ దర్శనం అని అనుకోండి. ప్రతి వాళ్ళకి ఇది అవసరం. అది లేని రోజున ఎక్కడైతే వేర్ దేర్ ఈజ్ నో విజన్ ఆఫ్ గాడ్ ద పీపుల్ విల్ పెరిష్ అని రాశాడు. దైవ దర్శనము లేని చోట, దైవ ప్రత్యక్షత లేని చోట ప్రజలు ఏమండి జ్ఞానం లేకపోవడం వల్ల నాశనం అయిపోతానే ఉంటారట. తర్వాత చేతులు గాలేక ఆకులు పట్టుకుంటాక వస్తారు. చాలా బాధాకరం. ఏమండి చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. తర్వాత ఈయన ఎప్పుడైతే దేవుడు నీ దగ్గర దిగాడో ఆయన ప్రత్యక్షత నీకు దొరుకునుగాక. రెండవదిగా ఆయన ఎవరు అనేది నువ్వు గుర్తుపట్టాలి, అది ప్రత్యక్షత. మూడవదిగా అక్కడ ఏమని అంటున్నాడో తెలుసా? ఏమండి 7వ వచనం 8వ వచనం ఒక్కసారి చూస్తారమ్మా. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీదకిని. ఇప్పుడు ఇది కూడా మనకు ఒక అర్థం కావాలి కదా. ఇప్పుడు దేవుని పిల్లలు అయ్యాక జాలి గలవాడు, కనికరము గలవాడు, కృప గలవాడు, బాబా ఎన్ని మాటలండి. 1000 మందికి కృపను చూపుతూ ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. అసలు ఇదే వచనాన్ని నేను ఇంగ్లీష్లో చదవాలి. మోర్ మెర్సీ, మోర్ కైండ్, మోర్ కర్టసీ, సింపతి, ఇవన్నీ వచ్చేస్తాయి అందులో. ఏమండి మోర్ గ్రేస్, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంత దయామయుడైన దేవాది దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు నీ దగ్గర దిగి వచ్చాక అప్పుడు నువ్వు ఎలా మారిపోతావు అంటే ఆయన గుర్తించడం మాత్రమే కాకుండా అక్కడ ఏమంటే ఒక విషయం చెప్పేశాడు. ఎవరో మోషే గారు, నీవు క్షమించగలిగిన దేవుడు అన్నాడు. ఏ దేవుడు అండి చెప్పండి అమ్మా? దేవుడు ఎవరట? మన దేవుడు ఎవరు? మళ్ళీ క్షమించగలిగిన దేవుడు అని అన్న ఆయనే మళ్ళీ అదే మోషే ఏమంటాడంటే, నువ్వు క్షమించేవాడువే కానీ నువ్వు శిక్షిస్తావు కూడా అన్నాడు. ఎట్లాగైతే ఇప్పుడు ఎలాగా? శిక్షిస్తాను అంటున్నాడు, మళ్ళీ ఎలాగా? ఇందులో ఏది కావాలి మనకి? ఏది కోరుకుందాం? కొంచెం డీప్గా ఆలోచన చేస్తారా? ఏమండి ఇప్పుడు ఆయన క్షమించడం అనేది చాలా మంచి పదం కదా. ఎందుకంటే క్షమించాడు అంటే మీకులాగా నాకులాగా కాదమ్మా క్షమించడం. 7:47 అనుకుంటున్నాను లూకాసు వార్తలో, ఆమె విస్తారముగా ఆయనను ప్రేమించెను గనుక విస్తారముగా ఆమె పాపములను ఆయన క్షమించెను అని రాశాడు. లేదండి, ఇంకా వచనాల్లో ఇంకా చదివితే ఆయన క్షమించడం అని అంటే ఇంకా ఆయన తర్వాత ఎవరు ఉండరు, ఆయన ముందు కూడా ఎవరు ఉండరు, అంతలాగా క్షమిస్తాడు. మరి క్షమిస్తాడు అనే మాట అంత బాగున్నాక మళ్ళీ శిక్షిస్తాడని కూడా రాశాడు ఇక్కడ కదా. అప్పుడు ఎలాగా ఇదే నాకు కష్టంగా అనిపించింది. మరి ఎంత క్షమించేది, మామూలు మాట అన్నాడు, వేలుకు అలాగా క్షమించేస్తున్నాడు అని అన్నాడు. అలాగని చెప్పి తప్పులు చేసుకుంటా పోతే మరి ఏం చేస్తాడట ఆయన? చెప్పండి సార్. తప్పులు చేసుకుంటా పోతే ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు, మరి ఎట్లా సార్? అప్పుడు ఇలాంటి సేవకుని వదిలేసి వెళ్ళిపోవడానికి చాలా ఈజీ నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. వాక్యం గట్టిగా చెప్తే ఎవడుంటున్నాడండి?
ఇప్పుడు అందరికీ ఏంటంటే సోపు టబ్బు కావాలి. నాకు ఒక అమలుగా జరిగేది ఏంటంటే దేవుడు క్షమిస్తాడు అనేది ఎక్కువ చెప్పేస్తున్నాం కదా. అలా అయితే మా దావీదు గారు కొడుకుని చంపేశాడు కదా. దేవుడు మొత్తేయడం ఉందా లేదా? ఎందుకు చేసేయాలి? క్షమించవచ్చు కదా మరి అక్కడ కదా, క్షమించవచ్చు కదా అమ్మ. ఎందుకంటే దావీదు అంతగా దేవుడిని ప్రేమించిన వ్యక్తి ఎవరున్నారు? అంతగా దేవుణ్ణి పట్టుకొని ఏదో కొన్ని టన్నులు బంగారం ఇచ్చి దేవుడి దగ్గర ఏమంటాడో తెలుసా దావీదు? మాకు కలిగింది కొద్దిగా ఇచ్చాను అంటున్నాడు. కొద్దిగా అంటే ఆయన ఉద్దేశం టన్నులు బంగారం ఇచ్చి దేవునికి స్థలం కొని దేవునికి మందిరం కట్టడానికి మక్కువ చూపి ఇన్ని చేసినా తేడా వచ్చేటప్పటికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వినండి అమ్మా, చాలామందికి ఇవే కష్టంగా ఉండొచ్చు. ఇప్పుడు దేవుడు నీకు ఇక్కడ వచ్చాడు, నేను దిగొచ్చాను మోషే నీ ఎదుటికి, జాగ్రత్త ధైర్యంగా ఉండు, నేను కూడా ఉన్నాను అంటూ చెబుతూ ఉండగానే దేవుడు ఎవరో అర్థమైపోయింది. ఎవరికి? మోషే గారికి. రెండవది, దేవుని గురించిన ప్రత్యక్షత అతనికి వచ్చి ఆయనే ఏది కవితలాగా నువ్వు అలాగా నువ్వు ఇలాగా, ఎంత కరుణ ఎంత జాలి ఎంత ఉందని వివరం చేసేసాడు. చేస్తూ ఓ మాట అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా మీరెంత కృప విస్తారమైన జాలి దయ చూపినా ఎంత క్షమించినా మీరు మాత్రం శిక్షించే దేవుడే అని అన్నాడు. అంటే క్షమించే దేవుడు ఆయనే. మన పిల్లలు తప్పు చేస్తే మనం ఏం అనొద్దమ్మా? ఇప్పుడు అనొద్దమ్మా? చెప్పండి అమ్మా. అనకుండా ఉండాలని మీరు కనుక మీ పిల్లల విషయంలో నన్ను అన్నారనుకో, నేనే మీకు చెప్పేశాను, నేను మీ పిల్లల విషయంలో నేను రాను. ఎందుకు అంటే ఇద్దరు కలిసి దొంగ పని చేస్తుంటే ఒకడే బ్యాంక్ ఓపెన్ చేసాడు అనుకో, ఆ బ్యాంక్ ఓపెన్ చేసేవాడు ఎంత తప్పు చేసేవాడో అక్కడ బయట నుంచి ఎవరన్నా వస్తున్నారా లేదని చూసేవాడు కూడా ఇద్దరు అంతే తప్పు చేసినట్టు. అది ఒప్పుకోవడం లేదు మన వాళ్ళు. ఎరా నీకు తెలియదారా ఈ మనిషి, ఈ కుర్రోడు తెలియదా, ఈ అబ్బాయి తెలియదా, ఈ అమ్మాయి తెలియదా అంటే ఎందుకు తెలియదు? తెలుసండి, కానీ ఆడి పాపంలో నువ్వు పాలిభాగస్తుడివే. అదిగో దేవుడు శిక్షిస్తానంటున్నాడు. చిన్నప్పుడు కొడితే పర్వాలేదేమో, మరి పెద్దదిగా కొద్దీ మనం ఇంకా గట్టిగా ప్రభు కోసం నిలబడతాం. ప్రభువు ఎంత మంచోడో అంతగా కూడా నువ్వు మంచోడిగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. అందుకే ఆయన శిక్షించాను. ఎందుకు శిక్షిస్తాడండి? ప్రభువా నీకు ఎప్పుడు అదే పేరు ఉండిపోవాలి అని నువ్వు అన్నా కూడా లేదురా, నా దగ్గర ఉండే ఎవడైనా కూడా ఏమండి ఎబ్రిల్కి రాసిన పత్రికలో చదువుతాం కదమ్మా, ఏది తండ్రి శిక్షింపని కుమారుడు అనే మాట ఒకటి ఉంది అక్కడ. తండ్రి తన బిడ్డలను ఆయన ఏం చేస్తాడు? శిక్షించి. చదవమ్మ ఒకసారి, ఎంత అది? 13 అంతేనా? 12వ అధ్యాయం 5-6 వచ్చినా చూడండి. 12వ అధ్యాయం. సారీ. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకొద్దు. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. ఆయన గనుక వారిని స్వీకరించాలి అని అంటే ఏం కావాలండి? దండించు అన్నీ చేస్తాడట. ఇప్పుడు ఏది కావాలి? ఇప్పుడు క్షమించే దేవుడు ఒప్పుకుందామా? మరి శిక్షించే దేవుడు వద్దా? ఏది కావాలి? కష్టం కదా ఇలాంటి వాక్యాలు. ఏమండి మీకు ఇంకొక మాట కూడా చెప్తాను ఇందులోనే. భలే రాశాడండి, ఎంత చక్కగా చెప్పాడు. దేవుడు కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును ఏమండి అపరాధమును మరి పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక. ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి, 3-4 తరములు. ఇది అంత ఆలోచన చేసే తీరాలి. ఇప్పుడు జాగ్రత్త సార్, మీ వల్ల ఇంకొక వ్యక్తి నష్టపోతున్నాడు అంటే అదేదో నువ్వు సరదా అనుకొని అలుసు అనుకొని ఏదో చవకబారుతనంగా బతికైతే కాదండి. ప్రభు క్షమించేస్తాడని అప్పటికి పూట గడుపుకోవడానికి మాట్లాడతారు, కానీ చేసే దరిద్ర పనులకు వెనకాల ఓ శిక్ష అంటూ ఉండాలి. లేకపోతే మనం మంచిగా పరలోకం వెళ్ళాలంటేనమ్మా అనేకమైన ఏబ్రిల్కి రాసి అదే అపోస్తుల కార్యాలు 14లో చదువుతాం.
చాలా చాలా పరిస్థితులు ఎదుర్కొంటూ వెళ్ళాలట. ఊరికే అనుకుంటున్నారేంటండి? అమెరికా వెళ్ళినట్టు కాదు. అమెరికా లాంటి ఎన్నో దేశాలు కంటే బాబు లాంటిది పరలోకం. అమెరికాతో నేను పోల్చడం ఏంటి దరిద్రంగా? అంత గొప్ప దేశం, నిషిద్ధమైనది ఏమీ రాదు. నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో చాలా శుభ్రమైన దేశం, అందమైన దేశం, ప్రశాంతమైన దేశం ఏది అంటే నేను ఎప్పుడు స్విట్జర్లాండ్ అంటాను. అంత అందమైన దేశం. కానీ అది కూడా అక్కడ పరలోకంలో ఎందుకు పనికి రాదు? దేవునికి స్తోత్రం. అంత మంచి దేశానికి, అది శ్రేష్టమైన మంచి దేశానికి, ఇప్పుడు 3:8 చూస్తే మంచి దేశానికి తీసుకువెళ్తాను అని అన్నాడు. దీనికన్నా మంచి దేశానికి దేవుడు మనల్ని తీసుకువెళ్తున్నాడు. అప్పుడు సంతోషంగా ఉండొద్దా? దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకొక మాట, సార్ ఒకవేళ దేవుడు శిక్ష, అమ్మ నేను కూడా వాక్యం చెప్తున్నాడు, మీకు గద్దింపులాగా వచ్చిన, వార్నింగ్ కింద వచ్చిన, నా మీద పడి ఏడవడానికి ప్రయత్నం చేయకండి. దాని వెనకాల మూల్యం చెల్లించుకోవాలి మీరు. నేను దేవుని తరపున ఉండి వాక్యం చెప్తే కనుక నా మీద ఎగబడి ఇంకొక రకంగా మాట్లాడుకుంటే దానికి మీరు మూల్యం చెల్లించుకోవాలి. ఎందుకంటే నా కుమారుడు నా తరపునే మాట్లాడాడు. ఏమ్మా, నేను దేవుని తరపున మాట్లాడకపోతే మీ మంచితనం కోసం, అంటే నేను మిమ్మల్ని వెనకేసుకొచ్చేటట్టు మాట్లాడితే మందిరం ఇలా ఖాళీగా ఏముండదుగా. ఏమండి, మీకు అర్థమవుతుందా? ఎగబడి చుట్టాలని గిట్టాలని అందరిని పోగేసి తీసుకొస్తారు. మరి కఠినంగానే ఉంటుంది. అలా అయితేనే రాబోయే రోజుల్లో మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ కుటుంబాలు కానీ తదనంతరం దీవెనకరంగా ఉండిపోతారు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇందులోనే ఇంకొకటి, 8వ వచనం మీరు చదివారు కదమ్మా. తర్వాత 10వ వచనాన్ని ఒకసారి చదువుతారా? అదే 8వ వచనం 34:8 చదవమ్మా. మళ్ళీ అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకును మనెను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మోషే గారు ఎప్పుడైతే దేవుడు దిగొచ్చాడో, నీ ముందు దిగొచ్చాడో, అప్పుడు నువ్వు ఎలాగైపోతావంటే, ఒక మాట నేను అంటున్నానని ఆలోచన చేయండి, వేరుగా కాకుండా ఓ మంచి ప్రార్థనా పరుడుగా మారుతావు. దేవునికి స్తోత్రం. ఎలా మారిపోతా? ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు? నిజమే ప్రభువా, వీళ్ళు ఇలాంటి వాళ్ళని తెలుసు, నేను కూడా గమనిస్తున్నాను. కానీ వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు మంచోళ్ళు అవ్వాలి. ఏం కావాలంటున్నాడు ఆయన? అంటే సేవకుడు ఉద్దేశం ఎప్పుడు కూడానమ్మా, గద్దించి వాక్యం చెప్పిన, ఏమండి కఠినంగా వాక్యం చెప్పిన, ప్రేమతో వాక్యం చెప్పిన, నువ్వు దేవుని యొక్క లబ్ధి పొందాలి, దేవుని దీవెనలు పొందాలి, దేవుని భాగ్యములో నువ్వు ఫిక్స్ అవ్వాలి. అది వాక్యం. అందుకని ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎప్పుడైతే దేవుడిని అలా చూశాడో, బాబా అగ్నిమయమైన దేవాది దేవుడు నా ముందు దిగాడు, అందుచేత ఇప్పుడు నాకు ఉన్న భాగ్యం ఏమిటి అని అంటే, ప్రభువా వీళ్ళందరినీ నన్ను నడిపించమంటున్నావు, కష్టంగా ఉంది ప్రభువా. వాళ్ళు కొంచెం ఎలాగున్నారట? వాళ్ళు ఏమండి, వాళ్ళ గురించి ఎట్లా రాస్తున్నారు? వీరు లోబడని ప్రజలు. ఎవరమ్మా? అంతకాలం ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు కదా, ఇంకా ఐగుప్తు బుద్ధులు ఉన్నాయి. లోబడని ప్రజలు అయితే మరి వాళ్ళని అలాగ వదిలేస్తావా? అలా బాధ పెట్టేస్తావా? నీవు వారిని ఏం చేయాలి? క్షమించాలని ప్రార్థన. అమ్మా, దేవుని సేవకుడిగా ప్రార్థన చేయడం నాకు ఇచ్చిన భాగ్యం. మీరు 30 అనే రేంజ్ నాకు ఉండదు. 30 దాటాలి, 60కి వెళ్ళిపోవాలి. 60 మాత్రమే కాదు, 100కి వెళ్ళాలి. 100 మాత్రమే కాదు, కరువు కాలంలో 100 రెట్లు పంట పండాలి. ఎక్కడ? కరువు కాలంలో. కరువులో కూడా ఏమంటే వెట్ట తగిలినానో కాపు, అది ఆ బతుకు రావాలనేదే వాక్యం. ఇప్పుడు వాక్యం ఎందుకండి ఇంత కష్టపడి చెప్పేది సార్? ఎందుకంటారు? ఏమండి పొగిడించుకోవడానికి, ఒకరొకరు పొగిడించుకోవడానికి, నన్ను మెచ్చుకోలేదు వీళ్ళు, అదే అమ్మా. లేదండి, ఇక్కడ ప్రభువే మహిమపరచబడును గాక, ఇక్కడ ఆయనకే ఆధిక్యత ఉండును గాక. అలా ఉన్న రోజునే నేను ఆయన కొరకు సేవకుడిని. అంతే. బ్రతుకులో నాకు కూడా కష్టాలు రావచ్చు, వచ్చినాయి, అవి వచ్చినాయి. కానీ నా ప్రభు కంటే అవి ఎప్పుడు గొప్పవి కాదు.
నేను మీతో వాక్యం చెప్తున్నప్పుడు కొన్నిసార్లు మీకు నచ్చకపోవచ్చు, అయినంత మాత్రంలో నా ప్రభు చెప్పమన్నది నేను చెప్పే తీరాలి. అలా చెప్పిన రోజున రానున్న కాలంలో మీరు బహు దీవెనకరంగా మారుతారు. మోషే ప్రార్థన చేశాడు, ఎవరి కోసం? లోబడని వారి కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు కూడానమ్మా లోబడని వారి వైపు ఆయన ఏం చేశాడట? చెయ్యి చాపాను. రక్షింప నేరకు ఉండడానికి ఆయన హస్తం చూస్తాడండి. అలాగ చెయ్యి చాపి 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 రమ్మని పిలిచి పిలిచి చెప్పి చెప్పి తర్వాత ఒకరోజు ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. అయిపోయిందిరా, ఇంతకాలం నేను ఎన్నోసార్లు కోడి తన పిల్లలను 19:41 లూకాలో చదువుతాం, పిల్లలను తన రెక్కల కింద చేర్చుకోవాలని ఆశపడి వచ్చింది కోడి. అట్లా నేను మీ మధ్యకి ఎన్నోసార్లు వచ్చాను, ఎన్నోసార్లు చెప్పాను. అమ్మ ఇక్కడ చెప్పిన వాక్యాలు ఇంకెక్క వేరే చోట ఎక్కడ దొరుకుతాయి అనుకుంటారా మీరు? వెళ్ళండి, పోనీ నేను 1 సంవత్సరం మీకు గడువు ఇస్తాను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చర్చికి వెళ్ళరండి అమ్మ, అక్కడే ఉండండి అమ్మ 1 సంవత్సరం, నాకేం బాధలేదు, పోండి అక్కడికి వెళ్ళి చూడండి. ఇట్లాంటి వాక్యాలు దొరకవు సార్. నేను గట్టిగా చెప్తున్నాను, ఏమండి 1 ఇయర్ మీరు పట్టుకొని వెళ్ళినా కూడా ఎంత ప్రత్యేకమైన వాక్యాలు దొరకవు సార్. కానీ ఈ వాక్యంలో ఆయన ఏమంటున్నాడో తెలుసండి? ఏమండి వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేసి దేవునికి విధేయత చూపడం ఎప్పుడో తెలుసా? ఆయన ప్రత్యక్షతలు నీకు అర్థమైతేనే. మోషే నేల వరకు తల వంచి నమస్కారము చేసి అయ్యా అని ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట మళ్ళీ అందులోనే 8వ వచనం అమ్మ, 10వ వచనం చదువుతారమ్మా. 10వ వచనం, ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, నేను నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతాలు ఈ ప్రజలందరి ఎదుట చేసేదను. నీ ప్రజలందరి ఎదుట. అమ్మా ఎవరమ్మా నీ ప్రజలంటే? ఎవరెవరో నీ ప్రజలు రాయి, ఒక లిస్ట్ రాయి పేపర్ మీద. నీ ప్రజలంటే ఎవరు? ఇక్కడ సంఘంలో ఉన్న వాళ్ళందరూ మాత్రమే కాదు, నీ బంధువులు ఉంటారు చూడు, నీ చుట్టాలు ఉంటారు చూడు, నీ స్నేహితులు ఉంటారు చూడు, నీ తోబుట్టువులు ఉంటారు చూడు. ఏం సార్ మీరు ఆలోచన చేయండి సార్. ఇక్కడ బైబిల్ వాక్యాల్లో ఏమంటున్నాడంటే నేను చేసే కార్యాలు భయంకరమైనవేనా అంటున్నాడు. చాలా ప్రత్యేకమైన కార్యాలు. నీ వాళ్ళందరూ తెలుసుకోవాలి, నీ బంధువులు తెలుసుకోవాలి, నీ స్నేహితులు తెలుసుకోవాలి. ఇలాంటి వాడు ఎలా మారాడు, ఇలాంటి వాడికి ఎలా పనులు జరుగుతున్నాయి, ఇలాంటి వాడికి ఎలాగ అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పుకునేటట్టుగా దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే నేను నిబంధన చేస్తున్నాను నేను నీతోటి. దేవునికి స్తోత్రం. నిబంధన రద్దయితే కనుక ఏమీ బాధ్యతలు ఉండవు. నిబంధన ఉన్నంత వరకు లావాదేవీలు ఉండాల్సిందే. దేవుడు నీతో తన రక్తంతో నిబంధన చేశాడు. నేను ఎప్పుడు అనుకుంటాను సైతానుగాడు ఏమంటే మనల్ని గుర్తుపట్టకపోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడు ఆయన రక్తంలో మనం దాచబడి ఉంటాం. అంచేత ఆయన ఆడి మనల్ని చూడాలంటే రక్తం కనిపిస్తుంది, ఎక్కడున్నాడు వీడు అని అనుకోవాలాడు. అలాగా ఆ రక్తం మన మీద ఉండునుగాక. ఏమంటే ఇక్కడ నేనేమంటున్నానంటే దేవుడు మనతో నిబంధన చేశాడంటే అది ఉజ్జీవానికి తావై ఉండునుగాక, అది ఉత్సాహానికి తావై ఉండునుగాక, అది ఆనందానికి సంతోషానికి ఏది స్థావరంగా ఉండునుగాక. అది ఆయన మనతో చేసిన నిబంధన. ఆ నిబంధనలో అంటున్నాడు నీ వాళ్ళందరినీ చెప్పుకోవాలకి, నీ బంధువులందరికీ చెప్పుకో. అమ్మా ఇది ఎలాగంటే మీరు ఒక ఇల్లు కట్టేసుకుంటున్నారని అది నేను చెప్పట్లే, అట్లా కాదమ్మా. మీరు పొలం కొంటున్నారు అని నేను అట్లాంటివి చెప్పట్లేదు అంటయ్యా, అది మామూలు లెక్క అది. కానీ దేవుడు నీకు తనివి తీరా 5,000 నోటికి వెళ్ళేటట్టుగా ఆరోగ్యమునిచ్చి మంచి భోజనం చేసేవాడిగా చేస్తాడు. చూడండి బయట వాళ్ళకి చెప్పండి, ప్రభు సార్ ఇంతకుముందు నేను అన్నం తింటా ఉంటే తేపులు వచ్చేసి అనేది ఉండేది. అప్పుడు ఏమనిపిస్తుంది, అరే ఎంత అన్నం తింటే తేపులు వచ్చేస్తున్నాయి అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎంత అన్నం తిన్నా ఏం రావట్లేదు, బయట వాళ్ళకి తెలియాలి, బయట వాళ్ళకి తెలియాలి. అర్థమవుతుందా? తేపులు అంటే ఏదో తెలుగులో నేను అనేది కరెక్టో కాదో మరి, అది అనొచ్చా అనకూడదు. జనరల్గా మా ఇళ్ళల్లో అన్నం తిన్నాక ఖచ్చితంగా తేపితేనే అది అన్నం తిన్నట్టు, లేకపోతే ఆడు ఎప్పుడు తేపుతాడని అలా చూస్తారు. అలాగే ఇంట్లో అలా ఉండేది అలాగా. సరే సారీ ఆ మ్యాటర్ కాదు. కానీ ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండడం సార్, ఇక అందరికీ ఏదో ఒక రకమైన రేంజ్ ఉంటే దానికి మించిన రెట్లలో నువ్వు పైవాడిగా కనబడాలి. ఇప్పుడు మన బంధువులే చెప్పాలి ఏమని, అబ్బా
ఏందో అనుకున్నా ఏకిలాగా ఉండేవాడు వీడు, ఇప్పుడు ఏమైపోయాడు? ఏమైపోయాడు చెప్పరేటండి? వీళ్ళంతా తలకాయలు కిందెట్టేసి మేకులాగా అయిపోయాడు. అప్పుడు నేను అనేది మీకు అర్థమవుతుందా? ఇక ప్రజలందరి ఎదుట ఆయన అద్భుతం చెయ్యునుగాక. ప్రజలందరి ఎదుట. నాకు ఆ వాక్యం తరచుగా నన్ను పట్టేసిందబ్బా. ప్రభు నీ పక్షాన ఇన్ని కార్యాలు చేస్తున్నప్పుడు అది నీకు ఎలాగుండాలంటే గొప్ప ఉజ్జీవంగా ఉండునుగాక. ఎలాగా? అదే 10వ వచనంలో ఇంకో సీక్రెట్ చెప్పనా? ఈ దెబ్బతో మన శత్రువులు అనగంటు పోవాలి. అదే ఆ పాయింట్లో ఉన్నది అర్థమైంది. ఆ పైన ఎవరెవరు అడ్డొచ్చారో, పెరిజీలో, ఇంకెవరమ్మా, తర్వాత హివ్వీలో ఉన్నారు కదమ్మా 7 జాతులు. వాళ్ళందరూ ఇప్పుడు ఏమనుకో, దన్నవరా బాబు ఈ ప్రజలకు అనుకోవాలి. ఎందుకో తెలుసా? 7 జాతులు ఏడుస్తా పోవాలి. ఏమంటే నీవు మాత్రం సంతోషంగా తలగా ఉండాలి. అది నిబంధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా ఒకసారి 10వ వచనం మళ్ళీ చదువుతారమ్మా. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేసి ఉన్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనను చేయబడని అద్భుతాలు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. యెహోవా కార్యములు చూచెదరు. నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. ఏంటమ్మా మాట అలాగన్నాడమ్మా? భయంకరం. నాకు ఎవరో ఒక టైటిల్ రాసి ఓ మెసేజ్ పెట్టారు, అయ్యారు దేవుడు భయంకరుడు అంటే అర్థం ఏంటో కొంచెం నాకు ఇలస్ట్రేషన్ ఇవ్వండి అని మెసేజ్ పెట్టారు. ఒక 4-5 మంది రాసి పాస్టర్లు. నేను దానికి ఇద్దాము అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నా వాళ్ళకి భయం పుట్టునుగాక. మనం ఏదో పైకి రాకూడదని అనుకునే వాళ్ళకి భయం పుట్టునుగాక. ఇక నా ప్రజలు వారి ఎదుట, సార్ ఇలాగంటున్నా నేనేమనుకోకుండా, ఇప్పుడు మీరు కూడానమ్మా మీ బంధువులు అందరూ ఉంటారు కదా, పైకి ఎలాగున్నావురా, ఏమాయ్ ఎలాగున్నావు అని మనల్ని అంటారు. కానీ లోపల ఎలాగుంటుందంటే ఇంకా పైకి వచ్చేస్తున్నాడు వీడు ఎట్టా అంటే మీరు పైకి రాకూడదు. మరి ఆడి ఏడు ముఖాన్ని తొక్కేసేటట్టుగా దేవుడు నిన్ను పైకి తెచ్చునుగాక, తలగా ఉందువుగాక, దీవెనకరంగా ఉందువుగాక. చెప్పరేటండి? అలాగా ఆమెనని ఒక్కరు అరుతున్నారు, మిగిలిన వాళ్ళు ఏం చెప్పట్లా. అమ్మాయి చెప్పరా, మీరు చెప్పరా? ఆమెనని గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. లేదు సార్, మీకు అందరికీ అర్థమవుతుందా? ఇది నాకు ఉన్న ఒక ఆనందం ఏంటంటే దేవుడు నీతో నిబంధన చేశాడు, అది ఇంకా నిలిచే ఉంది. దేవునికి స్తోత్రం. ఆ నిబంధన వలన యేసు ప్రభు మధ్యలో మనకి అన్ని పనులు చేసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నీ ప్రజలందరూ అద్భుతాలు చూస్తారు. ఎలాగా? ఈ ఇంట్లోనే వీళ్ళకి ఆరోగ్యం ఏంట్రా బాబు, ఈ ఇంట్లోనే అన్నీ కలిసి వస్తున్నాయి ఏంట్రా బాబు, వీళ్ళ పిల్లలే నగరానికి చెక్కిన మూలకంబాల్లాగా ఉండడం ఏంట్రా బాబు అంటే, అవును దేవుడు నిబంధన చేశాడు. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఇది ఒక ఉజ్జీవానికి సాంకేతం. ఇప్పుడు మీరు ఎలాగ ఉండాలి? దిగాలైపోయినట్టుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు ఉజ్జీవం అంటే ఎలాగా? నిబంధన అంటే సంతోషం అని అన్నాను కదా. అంచేత మీలో ప్రార్థన, అమ్మ నేను చెప్పేది వినండి అమ్మా. మళ్ళీ బయట వాళ్ళు ఎవరో 40 రోజులు ఉపవాసాలు చేసాం, 50 రోజులు చేసాం, ఇంకా పొడుగు ప్రార్థనలు చేసాం, ఎంత దూరం చేసాం, రాత్రి అంతా చేసాం. నేను అట్టాంటి వాటిని సమ్మతించట్లేదమ్మా. చేస్తే చేశారు, దేవుడు వాళ్ళని దీవించుగాక. వాళ్ళకి ఏం ప్రత్యక్షత. కానీ నువ్వు ఆయన కొడుకు సార్, చిన్న ప్రార్థన చేసినా పెద్ద దీవెనిస్తాడు ఆయన. అమ్మా ఇప్పుడు బైబిల్లో దావీదు, ఇప్పుడు మనం లూకాసు వార్తలో చదువుతాం, ఓ పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. ఎంత పొడుగు చేశాడో తెలుసా? అయ్యి బాబోయ్, ఆ ప్రార్థనకి దేవుడు ఎంత పార్సిల్ తీసుకొని వచ్చాడు. ఈరోజు ఎవడు బాగా చేస్తాడికి ఇద్దామని, తీరా వచ్చి ఇద్దామని అంటే వాళ్ళకి ఆడు ఇంకా చేస్తానే ఉన్నాడు. ప్రభు అలా చూస్తావేంటి ప్రభు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం, నేను చోరీని కాదు, అలాగ కాదు, నేను నీకు దశంభాగం ఇస్తున్నాను, నా పంటలో ఇస్తున్నాను, అట్టా చూడకండి ఇంకా ఇస్తాను ప్లీజ్ అని అంటుంటే దేవుడు అలా చూశాడు, రే నేను ఇవన్నీ అడిగాను రా అని. ఆ వెనకాలోడిని చూసి ఏడిసాడు కదా, ప్రభు వీడిలాగా లేనందుకు నీకు స్తోత్రం అని అనగానే ఆ దేవునికి కోపం వచ్చింది. ఆడితో నువ్వు ఎందుకు పోటీ పడ్డావు అని వెంటనే అప్పుడు ఇతనేమనుకున్నాడు, నా టైం రాని నేను కూడా అప్పుడు ప్రభు ఆడు అలాగ అన్నాడు కానీ ఆడికన్నా నేనే బెటర్ అని అందామని లేదు అతను. ఒకే ఒక మాట, ప్రభు పాపినైనన్నాను. ఎవరి ప్రార్థన బాగుంది ఇందులో? అతని ప్రార్థన దగ్గరగా ఒక 20 నిమిషాలు ఉంది అతనిది, పరిసైడ్ది. ఈయన చెప్పండి, మీరు ఏదైనానమ్మా ప్రార్థన అని అనగానే
ఎక్కువగా ఏంటంటే అలాగా మోకాళ్ళు కాయలు కాసేసేటట్టు అలా నేర్పారు. అంటే మనం మొత్తం సొట్టబుగ్గులు అయిపోవాలి, ఎండిపోవాలి. నాకేంటో అట్లాంటి ఇష్టం లేదు. ఇష్టం లేదంటే బైబిల్లో చదివిన దాన్ని బట్టి చెప్తున్నాను నేను, అంతే. అందుచేత మీ ప్రార్థన చాలా ప్రత్యేకంగా ఉండనివ్వండి. సింపుల్గా ఆయన ఏమన్నాడు, మోషే గారు ఎలా ప్రార్థన చేశాడు, నీ నిబంధన రద్దు కాలేదు కాబట్టి అది మనకు కావాలి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఆ నిబంధన మనతో ఉండునుగాక, అదే క్రొత్త నిబంధన. ఇప్పుడు ఉజ్జీవంగా ఉండాలి, దేవుడు పెద్ద పెద్ద కార్యాలు చెయ్యాలి, నా వాళ్ళందరూ చూడాలి, నా చుట్టాలు చూడాలి, నా బంధువులు చూడాలి, నా మీద పడి ఏడ్చే వాళ్ళు చూడాలి, నా విరోధులందరూ లేచి అవతలకు వెళ్ళాలి. అదబ్బా ఈ 34 ఏది నిర్గమాకాండం. దేవుడు దిగి వచ్చాను. ఎవరి కోసం దిగి వచ్చాడు అమ్మా? చెప్పండి అమ్మా. హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుండు. ఎంత చక్కగా ఉందండి. ఆయన వచ్చి సదయా మన హృదయాన్ని ఆయన తడుతూ ఉన్నాడు. ఏమండి, అది మనం వినలేనటువంటి వారిగా కాకుండా, ప్రభువా నన్ను ప్రార్థనాపరుడుగా చేయండి, ఓ ప్రత్యక్షత ఎరిగిన వాడిగా చేయండి, అద్భుతాలు సూచక్రియలు చూచేవాడిగా చేయండి, నా బంధువుల మధ్యలో నేను పైకి రావాలి. ఏమంటే బైబిల్ గ్రంథంలో ఎవరు అలా ప్రార్థన చేశాడు? ఎబ్బేసు. ఎలా ప్రార్థన చేశాడమ్మా? చిన్న ప్రార్థన. ఆ చిన్న ప్రార్థనలో కూడా ప్రభువా నువ్వు నన్ను దీవించి నీ హస్తం నా మీద ఉండాలి అన్నాడు. అంతే. అంతేనండి. అట్లాగే నువ్వు ఆయన కొడుకు కూతురుగా ఉందాం, అలా ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మనము ఈ సమయంలో చిన్న ప్రార్థన.